నెయ్యి పోస్తున్నాను ఫ్రెండ్స్. నల్ల నువ్వుల లడ్డూలు. ఇలా పోసుకొని ఇలా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని సరిపోకుంటే ఇంకొంచెం పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నల్ల మినపగుండ్లు, నల్ల నువ్వులు అన్నా కదా, క్షమించండి. నల్ల మినపగుండ్లు మంచిగా వేయించుకోవాలి, దోరగా వేయించాలి. అంటే వేయించుతుంటేనే టేస్ట్ వస్తుంది అన్నట్టు, కమ్మని వాసన వస్తుంది వేయించుతుంటే. ఇంకోలో ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఒత్తుకొని మనకి ఎంత సైజు కావాలో లడ్డు అంత సైజు చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి సరిపడా పోసుకోవాలి, కొంచెం కొంచెం పోసుకుంటే కలపాలి. మొత్తం పోస్తే మళ్ళీ పొడి పొడి అయింది ఫ్రెండ్స్. అయిపోయింది, లడ్డు రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఈ మినప లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే నాకు ఇవ్వంటేనే ఇష్టం, ఎక్కువ ఇవే చేసుకుంటా ఫ్రెండ్స్. నేను మా పిల్లలకు కూడా ఇంటికాడ పోయి అన్నీ కొనుక్కొచ్చుకొని రెడీగా పెట్టుకొని మా పిల్లలకు కూడా ఇదే చేస్తాను ఫ్రెండ్స్. నేను చిన్నపిల్లలకు కూడా ఇవి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. గట్టిగా ఒత్తుకోవాలి. మా ఇంట్లో నెయ్యి ఫ్రెండ్స్, ఇది ఇంట్లో నేను పాలల్లో మీగడ తీసుకొని రెడీ చేస్తాను, నెయ్యి తయారు చేసుకుంటా. కొనుక్కొచ్చింది కదా ఫ్రెండ్స్, పాల ప్యాకెట్లు వస్తాయి మాకు, దాంట్లో మీగడ తీసుకొని ఇలాగ నెయ్యి తయారు చేసుకుంటా ఫ్రెండ్స్. నేను అదే నెయ్యి ఇలా పోస్తున్నా, కొనుక్కొచ్చుకొని పోసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. నాకైతే ఇంట్లో నెయ్యి పోసుకొని చేసుకోవటం ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయి. గట్టిగా వత్తాలి వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.